రిలయన్స్ జియో నుండి ఒక సూపర్ రీఛార్జ్ ఆఫర్ వచ్చింది. జియో ఇప్పుడు మిమ్మల్ని అందరినీ సంతోషం చేయడానికి చాలా మంచి డిస్కౌంట్ ఇస్తుంది. అంటే మీ ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ మీద కూడా డిస్కౌంట్ వస్తుంది. సో మీరు రీఛార్జ్ చేయాలి అని అనుకుంటున్నారా? లేకపోతే మీ రీఛార్జ్ అయిపోయింది అంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. జియో ఇప్పుడు చాలా డిజిటల్ వ్యాలెట్స్తో కలిసి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అండ్ రివార్డ్స్ ఇస్తుంది. ఈ జూలై మంత్లో కొత్త ఆఫర్స్ స్టార్ట్ అయ్యాయి. ఫోన్పేలో అయితే ఫస్ట్ అండ్ థర్డ్ రీఛార్జ్కి కొత్త యూజర్స్ ఎవరున్నారో వాళ్ళకి 400 రూపీస్ వరకు రివార్డ్ ఇస్తుంది. అదే ఓల్డ్ యూజర్స్, పాత యూజర్స్కి 300 రూపీస్ వరకు రివార్డ్ దొరుకుతుంది. పేటిఎంలో అయితే 2000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ లభిస్తాయి. అమెజాన్ పేలో ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్తో రీఛార్జ్ చేస్తే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ దొరుకుతుంది. టాటా నియోతో రీఛార్జ్ చేస్తే కొత్త యూజర్స్కి 15 నియో కాయిన్స్ దొరుకుతుంది. మరి ఓల్డ్ యూజర్స్కి అయితే 5% నియో కాయిన్స్ హెచ్డిఎఫ్సి కార్డ్ వల్ల దొరుకుతాయి. అమెజాన్ యాప్లో ఐసిఐసిఐ కార్డ్తో రీఛార్జ్ చేస్తే 50% క్యాష్ బ్యాక్, అలాగే 2% క్యాష్ బ్యాక్, మరి 5000 రూపీస్ రివార్డ్స్ ఎగ్జిస్టింగ్ యూజర్స్కి దొరుకుతుంది. టాటా నియోలో 1000 రూపీస్ నియో కాయిన్స్ ఎగ్జిస్టింగ్ యూజర్స్కి దొరుకుతుంది. గూగుల్ పే 100 రూపీస్ రివార్డ్ ఇస్తుంది. బజాజ్ యాప్లో అయితే 100 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ న్యూ అండ్ ఓల్డ్ యూజర్స్కి దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, జియో రీఛార్జ్ చేస్తున్నప్పుడు ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ యూస్ చేయండి. ప్లాన్కి 10 to 20 రూపీస్ వరకు సేవ్ అవుతుంది. అంతే, అది కూడా బెనిఫిటే. షాప్లో రీఛార్జ్ చేస్తే ఎక్స్ట్రా ఏమీ దొరకదు. పేటిఎం లేకపోతే జీపేలో రీఛార్జ్ చేస్తే ప్లాట్ఫామ్ ఫీ కూడా ఉంటుంది, కానీ ఆఫర్స్ యూస్ చేస్తే ప్రైస్ ట్యాగ్ చాలా తక్కువ అవుతుంది. ఈ ఆఫర్స్ జూలై 1 నుంచి జూలై 31 వరకు అవైలబుల్ ఉన్నాయి. సో కామెంట్ చేయండి మీకు ఈ ఆఫర్స్ యూజ్ అవుతున్నాయా లేదా అని. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ వస్తాను.